గంటల తరబడి బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూలో నిల్చుంటున్న పట్టుమని 10,000 కళ్ల చూడలేకపోతున్నారు సామాన్యులు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు కోట్ల కొద్దీ కొత్త నోట్ల కట్టలు కిలోల కొద్దీ బంగారు బడాబాబుల వద్దకు దొడ్డిదారిన చేరుతోంది. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో బయటపడుతున్న సొత్తును చూసి అధికారులే షాక్ అవుతున్నారు. మరోవైపు సిబిఐ వల్లో ఐటీ శాఖ అధికారి కూడా ఉండడం కలకలం రేపుతోంది. కొత్త నోట్ల కోసం జనం నానా ఇబ్బందులు పడుతుంటే కొందరు మాత్రం వాటితో నయాదందాన్ని మొదలుపెట్టారు. వీటిపై దృష్టి పెట్టిన ఐటీ శాఖ దాడులు ముమ్మరం చేసింది. ఎంతమంది బడాబాబుల వద్దకు కొత్త కరెన్సీ కట్టలు వచ్చి చేరాయనే దానిపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాద్ లో భారీగా నోట్ల కట్టలు పట్టుపడటం కలకలం రేపుతోంది. బెంగళూరులో 5 కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లు, భారీ ఎత్తున బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారు. దొరికిన కరెన్సీలో ఎక్కువ శాతం కొత్త 2,000 నోట్లే ఉండటంతో అధికారులు కూడా షాక్ అయ్యారు. కేవలం ఇద్దరి వద్ద 2,07,00,000 విలువైన కొత్త 2,000 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీరిలో ఒకరు ఇంజనీర్ కాగా మరొకరు కాంట్రాక్టర్. బ్యాంక్ మేనేజర్లతో పాటు ఏటీఎంలకు క్యాష్ తరలించే సిబ్బంది వీరికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఐడీ కార్డులు కూడా లభించడంతో వారి ద్వారా కూడా రద్దయిన పెద్ద నోట్లను భారీగా బ్యాంకుల్లో మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. అటు హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు జరిపారు. దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. హిమాయత్ నగర్ లో నోట్లను అక్రమంగా మారుస్తున్న పలువురు వ్యక్తుల్ని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 95 లక్షల రూపాయల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 15% కమిషన్ పై నగదు మార్పిడికి యత్నించగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఐటీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు సిబిఐ వల్ల చిక్కుకున్నారు. హైదరాబాద్, కుక్కడపల్లి సహా 5 చోట్ల వెంకటేశ్వరరావు ఆస్తులపై సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు నగరంలోని 15 ప్రాంతాల్లో స్థిరాస్తులున్నట్లు గుర్తించారు. వీటి విలువ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గతంలో తన కొడుకు హీరోగా వెంకటేశ్వరరావు సినిమాను కూడా నిర్మించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్ని ప్రైవేట్ బ్యాంక్ అధికారులు, ఏటీఎంలకు క్యాష్ తరలించే సిబ్బంది అవినీతి కారణంగా నల్లబాబులకు భారీ ఎత్తున కొత్త నోట్లు చేరినట్లు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా దాడుల్ని మరింత ముమ్మరం చేస్తోంది ఐటీ శాఖ, సిబిఐ.